రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. సిటీలో ఉన్న వాళ్ళైతే బాత్రూమ్ వెళ్ళాలంటే పేపర్ తీసుకొని వెళ్తే గానీ రాదు, సిగరెట్ తీసుకొని వెళ్తే గానీ బాత్రూమ్ రాదు, మొబైల్ తీసుకపోతే గానీ రాదు. మీరు రేపు మార్నింగ్ చూడండి, విత్ ఇన్ 5 minutes లో బయటకు వచ్చేస్తారు. సో దీనివల్ల దీని యొక్క రిజల్ట్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే మార్నింగ్ లో తెలిసిపోతుంది మీకు. ఓకే అండి, తాగండి, ప్రతి ఒక్కరిని కూడా తాగండి, ఇబ్బంది పడకండి, ఏం కాదు. మనం కూల్ డ్రింక్స్ తాగుతాము, దానివల్ల చాలా ఇబ్బంది బాడీకి. ఇంకా రకరకాలుగా తాగుతాం కదా, ఇది తాగితే మీకు సంపూర్ణ ఆరోగ్యం. ఓకే, నెక్స్ట్ పర్లేదు తాగండి, ఏం కాదు. బేబీ కూడా తాగిపోయండి. మేము 2 years పాపకు తాగిపిస్తాం. పర్లేదు, ఎట్లయినా తాగొచ్చు, అంతే. ఓకే, ఓకే, నోట్బుక్స్ ఉన్నాయి కదండి అందరికీ. నెక్స్ట్ మనం మార్నింగ్ లేవగానే గోవారికి తాగేసినాం. ఓకే, దాని తర్వాత పళ్ళు కడుక్కుంటాం. దంతమంజనం ఎట్లా తయారు చేయాలనో మనం ఇంగ్రీడియంట్స్ రాపిస్తాము, దాని ప్రకారంగా తయారు చేసుకోండి. ఓకే, దంతమంజనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ రాసుకోండి, ఎలా తయారు చేయాలో చెప్తాను, దాన్ని తోమడం వల్ల యూసేజ్ ఏంటో చెప్తాను. ఓకే, ఈ దంతమంజనము కరక్కాయ పొడి 300 grams, తానికాయ పొడి 100 grams, ఉసిరికాయ పొడి 100 grams, సైంధవ లవణం 100 grams, గోమయ భస్మం 200 grams, లవంగాలు 13 grams, వాము 13 grams, నువ్వుల నూనె 50 grams. ఓకే, తానికాయ త్రిఫల అంటారు కదండి, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. తానికాయ, ఉసిరికాయ, వీటిని త్రిఫల చూర్ణం అంటారు. మీకు ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది. ఆయుర్వేద షాపులలో మీరు డైరెక్ట్ కాయలు తీసుకొని పొడి కొట్టుకోండి. ఎందుకంటే మనం త్రిఫల చూర్ణం ఏంటంటే 3 మిక్సీ వేసి చూర్ణం ఇస్తాడు, కానీ అందులో అది శనగపిండి కలిపేది తెలియదు, ఇంకేదో కలిపేది తెలియదు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కాయలే తీసుకుందాం, డైరెక్ట్ తానికాయలు, ఉసిరికాయలు, ఆ కాయలు తీసుకొని మనం ఇంట్లో గ్రైండ్ పెట్టుకుంటే మనకు ప్యూర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సైంధవ లవణం అంటే మనం ఉప్పు, ఇప్పుడు ఈ మధ్య అయోడిన్ ఉప్పు అని బాగా ప్రచారం చేస్తుంది కదా, అది పనికిరాదండి అసలు. యాక్చువల్గా అది తిననేకూడదు, దానివల్ల చాలా రకాల బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి. మనకు సైంధవ లవణం అంటే సముద్రపు ఉప్పు అంటారు, మామూలుగా నల్లుప్పు అంటారు కదండి, కల్లుప్పు, నల్లుప్పు అంటారు కదా, అది మనకు శ్రేష్టమైనది యాక్చువల్గా. ఓకే, వంటలకి కూడా ఈ లావుప్పునే యూజ్ చేయండి, తెల్లగా నేనులాడే ఉప్పును మాత్రం అస్సలు వాడకూడదు. నెక్స్ట్ గోమయ భస్మం. ఈ గోమయ భస్మం అంటే మీరు తెలుసు కదండి, ఆవు పిడకలు కాల్చిన తర్వాత బూడిద వస్తుందా, ఆ బూడిదని గోమయ భస్మం అంటారు. భస్మం ఇది ఇందాక ఆవు పిడకలు అందులో వేసినాం కదా, అదే భస్మం. దాన్ని మంచిగా జల్లెడ పట్టుకోండి, ఫైన్ పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ గోమయ భస్మం ఒక 200 grams తీసుకోండి. తర్వాత లవంగాల పొడి, లవంగాలు తెలుసు కదా, వామ పొడి తెలుసు కదండి. తర్వాత నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె కూడా కిరాణా షాపులలో దొరికే నువ్వుల నూనె తీసుకోకండి, ఎందుకంటే అందులో 14 నుంచి 18 రకాల కెమికల్స్ కలిపి ఉంటుంది. వాడు ఆ నువ్వుల నూనె మీద క్లియర్ గా రాసి ఉంటారు, ఇది దీపానికి మాత్రమే, తినడానికి పనికి రాదు అని క్లియర్ గా రాసి ఉంటారు. అంటే అంత డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి అన్నట్టు అందులో. సో మనకు ఇక్కడ ఎద్దు గానుగ నూనె, ఇట్లాంటి నూనెలు వాడితే చాలా మంచిదండి ఆరోగ్యానికి.
ఈ ఎద్దు గానుగలో తీసిన దానికి ఇప్పుడు హైదరాబాద్ లో ప్రతి గల్లీలో ఒక మిషనరీ వచ్చింది నూనెల గురించి. అందులో కూడా ఇప్పుడు ఇది కెమికల్ కాదు కదండి, డైరెక్ట్ నూనెలు తీసుకొని వెళ్ళి పట్టించుకుని మా కళ్ళ ముందు పట్టిస్తున్నాము, అది కెమికల్ ఏం కాదు కదా, అది వాడవచ్చు కదా. ఎద్దు గానుగదే ఎందుకు అన్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఇంట్లో రోడ్డు పచ్చడికి మిక్సీలో పట్టిన పచ్చడికి ఎంత తేడా ఉంటుందండి? చేసేది మీరే టమాటా వేస్తారు, మీరే మిర్చి వేస్తారు, సంథింగ్ అందులో వేస్తారు. మిక్సీలో పట్టి చూడండి, రోట్లో దంచి చూడండి, దానికి దీనికి టేస్ట్ ఎందుకు తేడా ఉంటుంది? చేసేది మీరే కదండి, ఎందుకు తేడా ఉంటుంది? ఎందుకంటే మిక్సీలో గింజ పేలిపోతుంది, రోట్లో గింజ నలుగుతుంది, పగులుతుంది. ఓకే, మిక్సీలో ఏంటంటే గింజ పేలిపోయి వేడి పుడుతుంది, అందులో ఉన్న సూక్ష్మతత్వ పోషకాలన్నీ కూడా చచ్చిపోతాయి. అదే రోడ్డులో మనం దంచినప్పుడు గింజ పగిలిపోయి దాంట్లో ఉన్న సూక్ష్మ పోషకాలు ఎలా ఉన్నాయో అలా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది, రుచికరంగా ఉంటుంది. అలాగే నూనె కూడా ఎద్దు ద్వారా తిరిగినటువంటి గానుగల సూక్ష్మ పోషక విలువలు చనిపోకుండా అలాగే ఉంటాయి. మిషనరీలో అన్ని సూక్ష్మ పోషక విలువలు అన్ని చనిపోయి ఉత్త నూనె వస్తుంది. కెమికల్ గా కాదనుకుంటున్నాం కానీ సూక్ష్మ పోషక విలువలు ఉండవు. అందువల్ల మనం ఎద్దు గానుగ నూనెలనే వాడాలి. ఓకే, ఇవన్నీ పొడులన్నీ తీసుకొని కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పళ్ళు తోముకోండి. పళ్ళు తోముకునే విధానం కూడా ఏంటంటే, ఈ వేలు ఉంది కదా, మిడిల్ ఫింగర్ అంటారు. ఈ మిడిల్ ఫింగర్ తో ఇటు తర్వాత కిందికి ఇలా, బొటన వేలుతో ఇలా. మనకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఏంటంటే చూపుడు వేలుతో తోమే అలవాటు. చూపుడు వేలుతో తోమరాదు. ఇది ఆధ్యాత్మిక పరంగా చెప్తేనేమో చూపుడు వేలు నెగటివ్ ఎనర్జీ. నార్మల్ గా సైంటిఫిక్ ప్రకారంగా చెప్తే ఏంటంటే, మన ఈ చేతి మొత్తం స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఈ చూపుడు వేలుతో అంతే. దానివల్ల దంతాల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అదే మీరు ఈ వేలుతోనే రేపు ఒక్కరోజు ట్రై చేయండి, మీకు ఈ వేలు స్ట్రైట్ గా ఇట్లా తోమలేము గట్టిగా. ఇది కంపల్సరీ ఇలా, ఈ మన పళ్ళు ఇలా ఉంటాయి కదా షేప్, ఆ షేప్ లోనే తోముతాం. అందుకని మనం ఖచ్చితంగా మిడిల్ ఫింగర్ తోనే అలవాటు చేసుకోండి. మిడిల్ ఫింగర్ తో ఇలా తోమండి, కింద ఇలా తోమండి, బ్రొటన వేలుతో పైన తోమండి. చూపుడు పేలు యూజ్ చేయరాదు. ఓకే అండి, ఇది దంత మండలానికి సంబంధించింది. ఇంకోటి, పేస్ట్లు వాడకూడదు. ఎందుకు వాడలేదు అంటే దాంట్లో చాలా రకాల కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. మీరు ఏ పేస్ట్ వాడుతున్నారో ఆ పేస్ట్ చూడండి, ఇంగ్రీడియంట్స్ చదవండి. మనం చిన్నప్పటి నుంచి కూడా దాని మీద ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది ఎవ్వరు కూడా చదవం. దాని మీద వాళ్ళు క్లియర్ గా రాశారు, విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ యూజ్ చేయండి, డాక్టర్ సజెస్ట్ చేస్తేనే యూజ్ చేయండి అని చెప్పేసి దాని మీద రాస్తారు. కానీ మనం అది చదవం. కిడ్స్ చిన్నపిల్లలకు ఈ ఏజ్ 12 years 10 years లోపు వాళ్ళు ఇది వాడరాదు అని రాశారు. కానీ అయినా కూడా మనం చదవకుండా వాడుతూనే ఉన్నాం. ఇంకోటి, కిడ్స్ పేస్ట్లు యూజ్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్తాను. వాళ్ళకి మార్నింగ్ లేవగానే మీరు పేస్ట్తో బ్రష్ చేస్తారు కదండి, మామూలుగా పేస్ట్ లో షుగర్ ఉంటుంది, షుగర్ కంటెంట్ ఉంటుంది. ఆ మార్నింగ్ షుగర్ కంటెంట్ వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్, కావాల్సిన గ్లూకోజ్, వారికి సంబంధించిన గ్లూకోజ్ అందిపోయింది, సరిపోయింది. ఇంకా వారి ఉదయం పూట భోజనం చేయకపోయినా పర్వాలేదు. కానీ మనం ఏం చేస్తాము, మళ్ళీ తిను అంటాం. వాడికి ఆకలి ఇవ్వట్లేదు, ఆకలికి ఆల్రెడీ పేస్ట్ తోనే సరిపోయింది, మళ్ళీ మనం తినిపిస్తా ఉంటాము, తినడు. మార్నింగ్ వాడికి కావాల్సింది వెదరు, మనం ఇచ్చేది స్వీట్. పొట్ట నిండిపోయింది, అమ్మ 2 తగిలిస్తుంది, తినిపిస్తుంది. ఒకటో రోజు తినడు, రెండో రోజు తినడు, మూడో రోజు కొడతదన్న భయానికి తినేస్తాడు. అలా తిని దానివల్ల వచ్చిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఈ గ్లూకోజ్ అంతా బాడీలో ఫామ్ అయిపోయింది. అది ఎక్కడ దాచుకుంటుంది? ఎక్స్ట్రా అయిన గ్లూకోజ్ అదంతా ఏదో ఒక చోట దాచుకోవాలి. దాచుకొని అక్కడ ఒక గడ్డ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్, ట్యూమర్. అంతే కదా మేడం? సో ఒక్క పేస్ట్ వల్ల క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు తెలిసిన ఒక అతను పేస్ట్లు రోజు వాడడం వల్ల
ఈ దంతానికి ఏదో ప్రాబ్లం ఉంది, చిన్న ప్రాబ్లం ఉంది, సర్లే చూద్దాం అని చెప్పేసి 1 month డిలే చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ ట్యూమర్ ఉంది అని చెప్పేసి ఈ దవడకు ఆపరేషన్ చేశాడు. లోపలికి ఫుడ్ వెళ్ళలేదు, 1 month లోనే చనిపోయాడు. సో మీరు పేస్ట్లు వాడద్దు. మీరు ఇది తయారు చేసుకోలేరా? మనకు ప్రకృతి ఇచ్చిన వేప పుల్ల ఉంది, తంగేడు పుల్ల ఉన్నది. మనకు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పుల్లను భగవంతుడు క్రియేట్ చేశాడు. చైత్ర మాసంలో వేప పుల్ల, మాఘ మాసంలో ఒక పుల్ల, అలా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పుల్ల ఇచ్చిండు. కానీ మనం వాటిని యూటిలైజ్ చేయలేకపోయాము. ఎక్కడో మన పెద్దలు చెప్పలేదు, చెప్పినా వినకపోవడం వల్ల కనెక్షన్ కట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఆ పుల్లలు దొరకలేదు అనుకోండి, సింపుల్ గా కళ్ళుప్పు వేసుకొని తోమండి. బొగ్గు పొడి ఉంటుంది కదా, బొగ్గు పొడితో తోముకోండి. ఆవు పిడకలు ఉన్నాయి కదా, కాల్చుకొని ఆ బూడికతో తోముకోండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ పేస్ట్లు మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాము. నిమ్మలంగా ఒక్కొక్కటి ఫస్ట్ కరక్కాయ పొడి, తర్వాత తానికాయ పొడి వేసుకొని కలపండి. మళ్ళీ తర్వాత ఉసిరికాయ పొడి వేయండి, బాగా మిక్స్ చేయండి. తర్వాత సైంధవ అనేది బాగా మిక్స్ చేయండి. గోమయ భస్మం వేయండి, బాగా మిక్స్ చేయండి. లవంగాల పొడి, వామ పొడి వేసి బాగా మిక్స్ చేయండి. అన్ని మిక్స్ చేసిన తర్వాత నువ్వుల నూనె ఉంది కదా, నువ్వుల నూనె కూడా వేసి బాగా మిక్స్ చేయండి, బాగా కలిపేసేయండి. ఓకే, కలిపిన తర్వాత కొద్దిగా పోసుకుంటూ కలపాలి. ఒకటేసారి పోస్తే గడ్డలాగా అవుతుంది ఒకటే దగ్గర. నువ్వుల నూనె అంటే కొంచెం కొంచెం వేసి బాగా కలపాలి. ఒకేసారి పోసారు అనుకో అన్ని ముద్ద అవుతుంది, మొత్తం మిక్స్ అవ్వదు. ఓకే, దాని తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత వారం రోజులు మగ్గ పెట్టాలి దాన్ని. అంటే వారం కలిపిన తర్వాత ఖచ్చితంగా ఒక 7 రోజులు, 7 నుంచి 10 రోజులు పక్కకు పెట్టేసేయండి. దాని మీద ఒకటి బట్ట కట్టేసి పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత వాడుకోండి. ఓకే, మీరు ఇది ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకుంటారు, 1 సంవత్సరం వస్తుంది మీకు. పావు గంట సరిపోతుంది దీనికి. ఓకే, పావు గంటలో తయారు చేస్తే మీకు 1 year వరకు వస్తుంది. ఇది తయారు చేసుకునే విధానం. ఓకే అండి, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే, నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.